హాయ్ ఫ్రెండ్స్, మా బాబు అయితే ఈరోజు ప్లెయిన్ బిర్యానీ చేసి పెట్టి మమ్మీ అని చెప్పాడు. అందుకని చెప్పేసి బిర్యానీ చేస్తున్నాను. ఇంకా దబర పెట్టేసుకొని ఆయిల్ వేసి బిర్యానీ మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలు వేసేసుకోవాలి. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వచ్చేసి చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం కారం, సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటే ఆ రైస్ అనేది మనకు సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది టేస్ట్. ఈరోజు కొబ్బరి పాలు పోసాను. కొబ్బరి పాలతో ఈరోజు బిర్యానీ చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. కొబ్బరిని ఇలా కట్ చేసేసుకొని మిక్సీ వేసుకుంటే మనకు పాలు అనేది వచ్చేస్తుందండి. ఇంకా ఎసురు అయితే తెలిపోయింది. ఇందులో అయితే మనం బియ్యం వేసేసుకొని ఉడకనివ్వాలి కొంచెము. ఈ బిర్యానీ అయితే మనకు ఒక సగం ఉడికిన తర్వాత 1/4 భాగం ఉడికిపోయిన తర్వాత పడకుండా ఉండే పెను ఉంటుంది కదండి, ఇది పెట్టేసి దీని మీద దబర పెట్టేసామంటే ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసామంటే బిర్యానీ అడుగంటకుండా రెడీ అయిపోతుంది.